మహాకృప. గడిచిన ఈ వారమంతట్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఒకవైపున ఎండలు కాస్తా ఉన్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ దేవుడు ప్రతిదినము తన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ప్రభు మనందరినీ భద్రపరిచి మరొక ఆదివార దినమున దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రభుని ఆరాధించడానికి, కృపగల దేవుని మాటలు మరొకసారి వినటానికి ప్రభు మంచి అవకాశాన్ని అల్పులమైన దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ రోజున దేవుడు మనతో ఒక చక్కని ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. గడిచిన వారంలో మనం చెప్పుకున్నాము, ఎవరిని పిలిచాడంట? యాకోబు వంశస్థులారా నా యొద్దకు రండి. ఎందుకు రావాలి? యెహోవా వెలుగులో మనము నడుచుకుందాము రండి. ఆయన వెలుగులో నడుచుతే ఏ జీవము పొందుకుంటాము, ఏ ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. గత వారములో మనం ధ్యానం చేసాము. ఈరోజున దేవుని ఎందుకు వస్తున్న మనము దేవుని దృష్టికి నిజముగా అనుకూలముగా ఉంటున్నామా, లేకపోతే దేవుని దృష్టికి ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ దేవునికి మరింత దూరం అయిపోతున్నామా అని మన ఆత్మీయ జీవితాన్ని ఈరోజున వాక్యపు వెలుగులో మనం పరిశోధన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనం చదువుకున్న లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం అంటాడు, ప్రభువును నిత్య నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో ఆయన చిత్త ప్రకారము చేయటకు మిమ్మలను సిద్ధపరచునుగాక. ప్రతి మంచి విషయంలో వాటిని చేయటకు ఆయన మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? స్థిరపరచబోతున్నాడు. ఆయన సిద్ధపరచబోతున్నాడు. దేవుని వాక్యానికి ఈరోజున మనము చెవినిచ్చి ఆయన మాటలు గ్రహించగలిగితే ఈరోజున దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. క్రీస్తు ద్వారా దేవునికి తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించాలి. నా జీవితంలో దేవునికి అనుకూలమైనది మనలో జరిగించడం మనకు మంచిది. మనం అనుకుంటాం మనం అనుకూలమైనది మన జీవితంలో జరగాలని మనం అనుకుంటాం. దేవుడు అనుకుంటాడు నాకు అనుకూలమైనది మీకు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. మన ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు, మన బిడ్డలే ఉన్నారు. వాడు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలండి? ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. వాడు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటే వాడు రాణిస్తాడో ఆ సబ్జెక్టే ఇస్తామా, లేకపోతే వాడికి కఠినమైన సబ్జెక్ట్ మనం ఇస్తామా? వాడికి ఇష్టమైనది ఏదో ఎంసెట్ లేకపోతే సిఈసినో లేకపోతే బైపీసీ అనో ఇలాగున వాడు చదవగలిగిందే వాడికి ఏం చేస్తాము? మనం ఇప్పిస్తాము. అయితే దేవుడు కూడా అంటున్నాడు నీ దృష్టికి ఆయన దృష్టికి అనుకూలమైనది నీలో నాలో ఏమి చేయాలో ఆయన మరింతగా ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాం మనకిష్టమైన మనం చేసుకుంటే బాగుంటుంది కదండి. మనకిష్టమైన మనం చేస్తే ఎప్పుడు కూడా మనకు బాగోదండి. ఒకవేళ నీకు బాగున్నట్లుగానే అనిపిస్తుంది, కానీ చివరికి ఆఖరి క్షణాల్లో అయ్యో ఎంత ప్రయాసపడ్డానే, ఎంత కష్టపడ్డానే, దీని కొరకు ఎంతో శ్రమలు వచ్చేనే, కష్టించేనే, కానీ ప్రతిఫలం అనేది నాకు దొరకలేదే అని బాధపడతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు అంటాడు ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం అంటాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు
మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, మనలో జరగాలి దేవునికి అనుకూలమైన కార్యాలు, దేవునికి ఇష్టమైన జీవితము. ఆయనకి ఏది తన దృష్టికి ఇష్టమైనదో అది మన జీవితంలో జరిగించబడటం, అది మన కుటుంబానికి ఆశీర్వాదకరము, అది మన ఇంటి వారికే క్షేమము. ఒకవేళ ఆయనకి ఇష్టమైనది దేవుడు చేయాలని అనుకుంటున్నా, ఒకవేళ నీవు సహకరించకపోతే నువ్వేమైపోతావో, నష్టపోతావు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మనసు ఉంచాలండి. దేవుని మాటలు ఏది మారినా ఆయన మాట మారదు. ఎందుకంటే నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఆయన మాటే మన జీవితంలో జరుగుతుందా? హల్లెలూయా. ఎవరి మాట జరగాలి? ఆయన మాట మన జీవితంలో జరగటం మన కుటుంబానికి ఆశీర్వాదకరము. ఆయన దృష్టికి అనుకూలమైనది నీలో, నీ విద్య వారి జీవితంలో జరగటం, అది నీకు ఆశీర్వాదకరము. ఏదైనా మారుతుందేమో కానీ యేసయ్య మాటలో మారవండి. ఆయన మాటలో జీవం ఉందంట, ఆయన మాటలో బలం ఉందంట, ఆయన మాటలో సమృద్ధి అయిన కృప ఉందనంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని అంటున్నాడు కదా, తన దృష్టికి అనుకూలమైనది మనలో ప్రభు ఏం చేయాలంట? జరిగించాలని ఇస్తాడు. ఒక ఆవిడ ఉంది బైబిల్ గ్రంథంలో, ఆమె ఒక ఆశీర్వాదకరమైన ప్రదేశంలో ఉంది, ఒక దీవెనకరమైన స్థానంలో ఉంది. అక్కడ కరువు వచ్చిందని మరొక ప్రాంతానికి వెళ్ళిందంట. ఏమొచ్చిందంట? అక్కడ కరువు వచ్చిందని వేరొక ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతము సమృద్ధిగా ఉన్నదనుకుంది, ఆ ప్రాంతము దీవెనకరంగా ఉన్నదనుకుంది, ఆ ప్రాంతంలో నేను నా భర్త నా బిడ్డలు సురక్షితంగా నివసించవచ్చు అనుకుంది. చివరికి ఏమైందయ్యా అంటే భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కోల్పోయింది. చివరికి అంటుంది, యెహోవా నాకు విరోధి అయ్యాడు. ఎవరు విరోధి అయ్యాడంట? యెహోవా నాకు విరోధి అయ్యాడు. దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా ఆయన విరోధి అయ్యేవాడు కాదు. ఆమంటుంది, యెహోవా నాకు విరోధి అయ్యాడు. విరోధి అవ్వడానికి గల కారణము తన దృష్టికి అనుకూలమైనది నీలో జరిగించాలని నిన్ను ఆశీర్వాదకరమైన బెత్లెహేం అనే గ్రామంలో దేవుడు ఉంచాడని. దేవునికి మహిమ కలుగును గాక. కరువు వచ్చింది, కరువు నుండి దేవుడు కాపాడలేడా? చెప్పండి. శ్రమ నుండి ప్రభు రక్షించలేడా? ఆపద నుండి ప్రభు కాపాడలేడా? అక్కడ కాపాడబడలేదని ఎక్కడికి వెళ్ళినట్ట? మోయాబునకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినట్టండి? మోయాబునకు వెళ్ళింది. అక్కడ నాకు సురక్షితముగా ఉంటుందేమో, అక్కడ నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, అక్కడ నేను నెమ్మదిని అనుభవిస్తాను, అక్కడ నేను సమృద్ధిని అనుభవిస్తానని వెళ్ళిన తన జీవితంలో ఎంత కోల్పోయిందో, ఎంత నష్టపోయిందో. చివరికి మన ఆ అధ్యాయాలలో చూస్తే ప్రియమైన వారా, చివరికి ఆమెకు మిగిలింది ఇదిగో తన జీవితంలో కన్నీళ్ళే తనకు అన్నపానములై నిలిచినాయి అంట. దేవునికి మహిమ కలుగుతుందా? ఏమైపోయి అంట? కన్నీళ్ళే అన్నపానములు అయిపోయింది. ఇద్దరు కోడలు విధవరాలు అయిపోయారు. చివరికి ఆమె కూడా ఏమైపోయింది? విధవరాలు అయిపోయింది. ఆశీర్వాదకరమైన ప్రదేశాన్ని విడిచిపెట్టింది. యెహోవా నాకు విరోధి అయ్యాడు. యెహోవా ఎవరికి విరోధి అయ్యాడు చూడండి. యేసయ్య గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుంటే, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై
దేనిని పంపిస్తానన్నాడు? కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయదును. దేవుడు ఎందుకు విరోధి అవుతాడంటే అక్కడ రాయబడిన మాటలు ఏమిటంట? విశ్వాసఘాతకమైన ఆయన దృష్టికి పాపము చేసి, ఇదిగో ఎవరైతే దేవుని దృష్టికి పాపము చేస్తామో, దేవుని మాటలు వినకుండా జీవిస్తామో, వారికి దేవుడు ఏమైపోతాడంట? విరోధి అవుతాడు. ఆ దేశముల కరువును, ఆ దేశముల మనుషులను, ఆ దేశముల పశువులను నేను నిర్మూలన చేస్తాను. ఈరోజున చాలా మంది కుటుంబాలకు దేవుడు విరోధం అవుతున్నాడు. కారణము ఇంకా కుటుంబాల్లో పాపం అనేది ఉన్నదేమో, దేవునికి అసహ్యమైనటువంటి బ్రతుకులు మన జీవితాల్లో ఉన్నాయేమో. వాటిని బట్టి దేవుడు మనకేమవుతాడంట? విరోధిగా మార్చబడతాడు. దేవుడు దాని విరోధి అయ్యాడనుకో, ఆయన ఉగ్రత ఎదుట ఏ మనుషుడు కూడా నిలవనేడడు. ఆయన ఉగ్రత ఎదుట ఏ మనుషుడు నిలబడగలడు. ఈరోజున దేశంలో మరలా కరోనా వైరస్ అంటున్నారు. దాదాపు 5 సంవత్సరాలుగా బాధపడ్డాం. చెట్టు కొమ్మడు పొట్టు కొమ్మరైనట్లుగా, మనుషులు పెట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ప్రియమైనవారా, కాల పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి. ఏ దినమున ఏ బలహీనతలు వస్తాయో, ఏ రోగం అలుముకుంటుందో, ఎటువైపు నుండి ఏ ఆపద వస్తుందో తెలియని నిస్సాయమైనటువంటి జీవితాలు లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంట? కారణం ఒకటి, మనుషులు ఏమైపోతున్నారు? విశ్వాసఘాతుకులైపోయి దేవుని దృష్టికి అనుకూలంగా జీవించకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడికి విరుద్ధమైన కార్యములు చేస్తూ ఉంటే దేవుడు దేశానికి విరోధి అవుతాడు. దేశానికే కాదు, ప్రతి మనిషికి దేవుడు ఏమవుతాడంట? విరోధి అవుతాడు. చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి దినాల్లోనికి మనం వచ్చిన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ భక్తిని నీవు నిర్లక్ష్యము చేయకూడదు. నీ సమర్పణ జీవితంలో నిలబడి దేవునితో మీరు ప్రయాణం చేయగలిగితే ఉగ్రత దినమున గట్ట వారమని చెప్పాము, నీవు దాచబడినట్లుగా దేవుడు నిన్ను దాచుతాడు. హల్లెలూయా. గడిచిన వారం అదే చెప్పాం కదా, చీకట్లో నడుచుకున్న వారికి, ఆ చీకట్లో తమ పడకలో పడుచుకున్న వారికి ఏమొస్తుందంట? ఉగ్రత. ఆ ఉగ్రత దినమందు నీవు దాచబడాలి, కాపాడబడాలి, రక్షించబడాలి అంటే విశ్వాసఘాతుకులమై లోకములో మనం ఏం చేయకూడదు? జీవించకుండా ఆయన దృష్టికి అనుకూలముగా మనము నడుచుదుము గాక. దేవునికి అనుకూలంగా నడవాలండి. దేవునికి అనుకూలంగా నడిస్తే నీ కుటుంబము దీవించబడుతుంది. నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ కుటుంబంలో క్షేమాన్ని కలిగి నువ్వు బ్రతుకుతావు. ఆమె అంటుంది, యెహోవా నాకు విరోధి అయ్యాడు. మరలా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఆ నయోమి కనబడినప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా, ఆ బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి, ఆ సమృద్ధి కలిగిన ప్రదేశాన్ని విడిచి, ఆ రొట్టెల విల్లును విడిచి ఈ మోయాబు దేశానికి వచ్చాను. చివరికి నాలో మిగిలింది కన్నీరే. ఇప్పుడైనా ఒకవేళ ఆ దేశం పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగితే వారు ఇచ్చినటువంటి ఒక చక్కని మాట ఏమిటో తెలుసా? ఇప్పుడైతే యెహోవా తన ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు. చెప్పని వైపు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడైతే బెత్లెహేమును యెహోవా దర్శిస్తూ ఉన్నాడు. ఆయన దర్శించినప్పుడు ఆ దర్శనము కింద నీవు నిలబడగలిగితే, నీ ఇంటి వారు నిలబడగలిగితే సమృద్ధి అయిన మేలుతో నింపబడుదురు గాక. ఆయన ఇప్పుడు బెత్లెహేమును ఏం చేశాడంట? దర్శిస్తూ ఉన్నాడు. మరలా మోయాబుని విడిచింది, బెత్లెహేముకు వచ్చింది. ప్రియమైనవారా, ఎక్కడ అవమానపరచబడిందో, ఎక్కడ తలదించబడిందో, ఎక్కడ నిందించబడిందో అక్కడనే ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా ప్రభువు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ జీవితంలో కూడా దేవునికి దృష్టి
అనుకూలమైనది జరగాలని ఇష్టపడు. నీ మనసుకు నచ్చినట్లు, నీ ఆలోచనకు నచ్చినట్లు, నీ ఉద్దేశానికి నచ్చినట్లు నువ్వు ప్రయాణం చేస్తే ఒకవేళ క్షేమముగా ఉన్నదానో నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడికి అనుకూలముగా లేకపోతే చాలా నష్టపోయే పరిస్థితులు కూడా చెప్పండి ఉంటే అంటారా, ఉండమంటారా? ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. అందుకనే యెహోవా అయినటువంటి దేవుడని యెహోవా ఆనాడు సొదొమలోనికి దేవదూతలు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? సొదొమలోనికి దేవదూతలు వెళ్ళారు. సొదొమలో నీతిమంతుడైన లోతు ఉన్నాడు. ఎవరున్నారంటే అండి? నీతిమంతుడైన లోతు ఉన్నాడు. ఆ లోతును, ఆ సొదొమ పట్టణాన్ని నాశనం చేయాలని దేవదూతలు వచ్చారు. అబ్రహాము ఎరిగిన వాడు యెహోవాతో మనవి చేస్తున్నాడు, ఆ ప్రాంతంలో ఎవరైనా నీతిమంతులుంటే కాపాడగలుగుతావా ప్రభువా అని వేడుకుంటున్నాడు. ప్రియమైన లెక్కలు వేస్తూ ఉన్నాడు. అక్కడ చివరికి ఒక్కడు కూడా నీతిమంతుడు అనేది కనబడలేదు. లేదు. అబ్రహాము హృదయంలో బాధపడుతున్నాడు. అమ్మో, ఈ సొదొమ పట్టణంలో నా సహోదరుడు కుమారుడైన లోతు ఉన్నాడు. ఒకవేళ తను కూడా ఇక అగ్ని గంధకములతో కాలిపోతాడేమో, తన కుటుంబం కూడా నాశనం అయిపోతుందేమో అని అబ్రహాము హృదయమందు సంతాపం నొందుతున్నాడు. అంటే దేవునికి మహిమ కలుగును గాక. దేవుడని యెహోవా హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. లోతు చనిపోతే నా స్నేహితుడైన అబ్రహాము బాధపడతాడు. ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము బాధపడతాడు అని దేవుడు ఎరిగి ఏం చేశాడంటే లోతు ఇంటి వారిని ఏం చేశాడు? ఆ సొదొమలో నుండి బయటకు తీసుకొని రావాలని దేవుని ఉద్దేశం. ఎవరి ఉద్దేశం అంటే? దేవుని ఉద్దేశం. ఆయన దృష్టికి అనుకూలమైనది లోతు జీవితంలో చేయాలని దేవుడు ఆకర్షించి ఆ సొదొమలోనికి వెళితే జరిగింది ఏమిటో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, తన ఇద్దరు కుమార్తెలను భార్య తన చేతులు పట్టుకొని దేవదూతలు బయట తీసుకుని వస్తుంటే ఇంకా లోతు భార్య ఇంకా తన దృష్టికి అనుకూలమైనవి సొదొమలో చేయాలనుకొని ఏం చేస్తుంది? ఇంకా ఇంకా ఆ పట్టణాన్ని విడిచిపెట్టలేని జీవితం, ఇంకా తన స్వభావాన్ని మార్చుకోలేని జీవితం, విశ్వాసఘాతకముతో నింపబడినటువంటి జీవితం కనుకునే దేవుడు చెప్పాడు, మీరు వెనక్కు చూడకుండా ముందుకు సాగిపోండి అని ప్రభు చెప్తే, ప్రియమైన వాళ్ళారా, దేవుడి దృష్టికి ఏమిటంటే మీరు వెనక్కు చూడకుండా ముందుకి వెళ్ళిపోవాలని దేవుని ఉద్దేశం. ఇవేమిటంటే వెనక్కు చూస్తాము అంటే ఇంకా ఆ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఆమెలో చావలేదు. ఈ లోక సంబంధమైనటువంటి జీవితం ఆమెలో ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులతో పెనవేసుకొని నడుస్తుంది. కనుకనే ప్రియమైన వాళ్ళారా, దేవుడిని యెహోవా శపించిన వెంటనే ఇదిగో ఆమె జీవితము అక్కడికక్కడే దేవుడు సజీవ సమాధి చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? సజీవమైన సమాధి ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఏమనుకుంది? దేవుని దృష్టికి అనుకూలమైనది ఏమిటంటే ఆ పట్టణముల నుండి వారిని కాపాడాలని. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని దృష్టికి అనుకూలమైన వారిని కాపాడాలని ఆమె అనుకుంటుంది. నా దృష్టికి అనుకూలమైనది నాలో జరగాలి అని సొదొమ వైపే చూస్తాము. ఆ పట్టణము ఆశ్రయం వైపే చూస్తుంది. ఆ పట్టణము కోరికల వైపే చూస్తుంది. కనుకనే దేవుడని యెహోవా ఆమెను సజీవ సమాధితో ఆమె జీవితాన్ని ముగించి వేశాడు. మన జీవితాలు ఎప్పుడు కూడా దేవునికి మనలో మనం అప్పగించుకొని ఆయన చిత్తము కొరకు మనము కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు నీవు ఊహించిన కార్యాలు, నీవు తలంచిన వాటికంటే అధికమైన కృపనిచ్చి ఒక నవనూతనమైన కార్యాలతో ప్రభు మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తాడు. కనుక ఆయన దృష్టికి అనుకూలమైనవి మనలో చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకని క్రీస్తు యేసు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది మనలో ప్రతీది జరగాలి. ఆయనకి ఇష్టమైనది మనలో జరిగితే అది మనకు క్షేమమే కానీ కీడు మాత్రము, అది మనకు ఆశీర్వాదమే కానీ ఎటువంటి గోప కార్యాలు చేయడానికి, నష్టపోవడానికి, సమస్యలు ఎదుర్కొనడానికి ఏమాత్రమైన వల్లపడని ఒక గొప్ప ఆశీర్వాదకరమైన సమాధానకరమైన మార్గాలు దేవుడు మాత్రం మనలను
నడిపిస్తాడండి. కనుకనే అయ్యా ప్రతి ఉదయాన్నే లేచి అనుకోవాలి, ఈ దినమంతా కూడా నీ దృష్టికి అనుకూలమైనది నా కుటుంబంలో జరగాలి, హల్లెలూయా, నా బిడ్డల జీవితాల్లో జరగాలి, నా బ్రతుకులో జరగాలి. అయ్యా ఇదిగో నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీకు అనుకూలమైనదే నాలో జరగాలయ్యా అని ఆయన దృష్టికి అనుకూలంగా నువ్వు ప్రయాణం చేయగలిగితే, ఆయన దృష్టికి అనుకూలంగా నువ్వు ప్రార్థించగలిగితే, ఆయన దృష్టికి అనుకూలముగా నీ ఆత్మీయ స్థితిని నువ్వు కట్టుకోగలిగితే ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ అంటున్నాడు కదా, ఆయన ఏం చేస్తాడు, మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు ఆయన ఆత్మీయముగా మిమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరిచి తన మహిమ ఎదుట మిమ్మల్ని నిలబెట్టును గాక. మహిమ ఎదుట. రెండవదిగా మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుని కంట చాలా అనుకూలంగా నడిచాడంటే అండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుంటే, దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యం లేదా మొదటి దినవృత్తాంతం దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం అనుకుంటూ ఆ 31వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వాక్యం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంటే ఈయన హిజ్కియా చేసిన పని ఏమిటంటే యెహోవా మందిరమును బాగు చేయించాడు. యెహోవా మందిరములో ఉన్న దేవతా స్తంభములను పడగొట్టించి యెహోవా మందిరమును బాగు చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఏ బలిపీఠం మీద బలి అర్పించవలసిన సమయంలో ఆ నైవేద్యమును దేవుని మందిరములకి రాకుండా నిలిచిపోనియో అవన్నిటిని మరలా హిజ్కియా ద్వారా దేవుడు మరలా మందిరపు పనులన్నిటిని బాగు చేయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగ జరిగించి తన దేవుడని యెహోవా దృష్టికి ఎలా నడిచాడంటే దేవుని దృష్టికి అనుకూలముగా హిజ్కియా నడుస్తూ ఉన్నాడు. యథార్థముగాను నమ్మకముగా ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో యథార్థంగా ఉండగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? దేవుని దృష్టికి అనుకూలంగా మనము ప్రవర్తించగలుగుతున్నాం? ఈ రోజున ఆశీర్వాదాన్ని చాలా మంది చేతులారా కోల్పోవడానికి గల కారణము దేవుని దృష్టికి యథార్థముగా నడవలేకపోతున్నారు. దేవుని దృష్టికి యథార్థముగా జీవించలేకపోతున్నారు. నమ్మకముగైన సన్నిధిలో నిలబడలేకపోతున్నారు. హిజ్కియా మాత్రము తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు నీకు అప్పగించినటువంటి సంఘములో నీవు యథార్థంగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించినటువంటి ఈ సంఘ సహవాసములో దేవునికి అనుకూలంగా నమ్మకంగా పని చేయాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆయన మిమ్మల్ని అన్ని విషయాల్లో సిద్ధపరుస్తాడు. ఆత్మీయముగా సిద్ధపరుస్తాడు, ప్రార్థనాత్మతో సిద్ధపరుస్తాడు, ఆత్మీయమైన వరములతో సిద్ధపరుస్తాడు. నీకు కావలసిన సమృద్ధినిచ్చి దేవుడిని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఆయన దృష్టికి ఎలా నడవాలంట? అనుకూలముగా నడవాలి. హిజ్కియా అనుకూలంగా నడిచిన ఒకరు వచ్చిన మరణకరమైన రోగం వచ్చింది.
యెహోవా మందిరంలోకి వెళ్ళాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలాగో బ్రతికానో, నీతి న్యాయములతో ఎలాగో నీ సన్నిధిలో నేను ప్రవర్తించానో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాడంట. ప్రియమైన వాళ్ళారా, దేవునికి అనుకూలంగా నడుస్తున్నప్పుడు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శత్రువులు వస్తారు, మనకు విరోధముగా అనేకమైన ఆయుధాలు నిలబడతాయి. కానీ యథార్థతను మాత్రం విడిచిపెట్టకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదు, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని సమస్యలు ఎదురైనా నీవు నమ్మిన దేవుణ్ణి అంతము వరకు నువ్వు కలిగి ప్రయాణం చేయగలిగితే, ఇస్కియా ప్రార్థన విన్న దేవుడు, ఇస్కియాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు మీకు కూడా ఆరోగ్యం ఇచ్చిన గాక. దేవుడు నీ ప్రార్థన ఆలకించును గాక. ఇస్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. అతనికి ఆరోగ్యం, ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, నీకు కావలసిన నెమ్మదిని ఇస్తాడు, క్షేమమును ఇస్తాడు. ఆయనకి కావలసిన ఒక పరిపూర్ణమైన భద్రత దేవుడు ఇస్తాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దృష్టికి మనం ఇష్టంగా నడుస్తాం. నయోమి అక్కడ కరువునని వెళ్ళింది, అక్కడ చాలా నష్టపోయింది. మరలా యెహోవా దేశమును దర్శిస్తున్నాడని విని మరలా బెత్లెహేముకు వచ్చి సమృద్ధితో నింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. లోతు భార్య తన దృష్టికి అనుకూలమని కావాలని వెనుక తట్టు తిరిగింది, సజీవ సమాధి అయిపోయింది. ఇదిగో మన జీవితంలో మన దృష్టికి అనుకూలంగా మనం జీవిస్తే ప్రియమైన అక్కడ నష్టం ఉండవచ్చు, కీడు ఉండవచ్చు, ఆపద ఉండవచ్చు, బలహీనతలు ఉండవచ్చు, ఏ అంతు చిక్కని సమస్యలు ఉండవచ్చు. అయితే దేవునికి ఇష్టముగా మనము ప్రయాణం చేయగలిగితే అక్కడ ఎంత కీడు ఉన్నా, ఎంత శోధన ఉన్నా అది నీకు మేలుకరంగా దేవుడు మార్చును గాక. అది నీకు ఆశీర్వాదకరంగా ప్రభు చేయును గాక. అది నీకు సమాధానకరంగా దేవుడిని సిద్ధపరచును గాక. ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన ఇష్టంగా నడవడానికి ఇష్టపడాలి, ఆయన మార్గంలో నడవడానికి మనం ఇష్టపడాలి. ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఆయన దేవునికి అనుకూలంగా నడవకుండా తనకు అనుకూలంగా నడిచి ఏ నష్టాన్ని తెచ్చుకున్నాడో బైబిల్ గ్రంథంలో చూస్తే, రాజుల 2వ గ్రంథం చూడండి. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. 21వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటే, అతని తల్లి పేరు హెప్సిబా. చూడండి, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలుల ఎదుటను నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులను చేస్తున్నట్టు. చూడండి, దేవుని దృష్టికి ఏం చేస్తూ వచ్చాడంట? హేయమైన క్రియలు చేస్తూ వచ్చాడు. ఎవరి కుమారుడంట? హెప్సిబా కుమారుడు. హెప్సిబా అంటే దేవునికి ఇష్టరాలు. అతని తల్లి దేవునికి ఇష్టరాలుగా ఉంది, కానీ అతని కడుపులో పుట్టిన కుమారుడు ఎలాంటి వాడంట? ఎలాంటి వాడంట? దేవుని దృష్టికి చెడుతనము చేస్తూ వస్తున్నాడు, చెడు నడత నడుస్తూ వస్తున్నాడు, చెడు మార్గముల ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. తాను చెడిపోవడంతో కాకుండా ఇశ్రాయేలును కూడా ఏం చేస్తున్నాడు? వారు కూడా చెడగొడుతూ వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ హేయమైన క్రియలు చేయటకు వారిని కూడా ఈ మనుష్యుని వాడు ఏం చేస్తున్నాడంటే ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు చెడిపోయేది కాక ఇతరులు కూడా మనం ఏం చేస్తున్నాము? చెడుపు వేస్తున్నాం, చెడగొడుతూ ఉన్నాం. చెడగొట్టేది సాతాను మనసు, నిలబెట్టేది దేవుని మనసు. హల్లెలూయా. చెడిపి వేసేది ఎవరి మనసు? సాతానుడు. వారి మనసు ఏ కాడకి ఏ కుటుంబాన్ని చెడిపి వేద్దామా, ఏ కుటుంబాన్ని నాశనం చేద్దామా, ఏ కుటుంబం మీద ఏ పొడలు చల్లుదామా, ఇదే వాడు చూసేది.
మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే చెడుతనము కాదు, ఆయన దృష్టికి మంచివి మనం చేసినప్పుడు, ఆయన దృష్టికి మేలైన వాటిని మనము చేయడానికి ఇష్టపడినప్పుడు అందులో దాగి ఉన్న ఆశీర్వాదము యోగ్యమైన ఆశీర్వాదము. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంట యెహోవా దృష్టికి ఎలా నడుస్తున్నాడంట? చెడుతనము చేస్తూ దేవుని మాటలు వినకుండా ఇంకా అనేకులను చెడగొడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఇతరులను చెడగొట్టే వారమైండు, ఒకరిని నిలబెట్టే వారమైందని మంచి మాటల చేత ఒకవేళ దేవునికి దూరం అవుతున్న ప్రార్థన చేసి బలపరిచి ఆత్మతో నింపి వాటి మరణ విశ్వాసమును నిలబెట్టగలిగితే వాటిని బట్టి దేవుడు నిన్ను సంతోషముగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. వాటిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మన జీవితాల్లో దేవునికి అనుకూలం అనేది మనం జరగాలని ప్రభు ఆశపడుతున్నాడంట. ఒక ఆయన ఉన్నాడు ఎనేతియా అని అన్నాడు. అతనంటే దేవుని దృష్టికి ఎలా ఉన్నాడో చూడండి. అదే రాక్షల 2వ గ్రంథము 22వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుంటే అతడు మొదటి నుంచి చదువుకున్నాడు. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు కుడి ఎడమలకు తిరుగుక పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనను సరిగా ప్రవర్తిస్తూ నడుస్తున్నాడంట. హల్లెలూయా. మనం నడక రాకపోతే మన ఎదురున్న వారిని తీసేం చేయాలి? నడవాలి. ఒకవేళ మన ఆత్మీయత సరిగి లేకపోతే ఎదురు ఉన్న వారి ఆత్మీయతను చూసి మనం మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. ఇక్కడ చేస్తున్న పని ఏమిటంటే పితరుడకు దావీదును చూస్తున్నాడంట. హల్లెలూయా. ఎవరిని చూస్తున్నాడంట? దావీదును చూస్తున్నాడు. దేవుడు దావీదు దేవునికి ఎలాగ ఇష్టముగా ఉన్నాడో, ఎలాగగా యథార్థంగా ప్రవర్తించాడో, దావీదును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో తన పితరుల వైపు చూస్తూ ఉన్నాడండి. ఎవరితను? ఇతను యెహోవా వైపు, ఆయన దృష్టి వైపు చూస్తూ ఉన్నాడంట. ఎవరంటే ఇతను? ఏం పేరండి? ఇతడు యెహోవా దృష్టికి నడుచుకొనుచు కుడి ఎడమలకు ఎక్కడా. ఈరోజు నా కుడి ఎడమలకు తొలగిపోయే భక్తులు చాలా మంది ఉన్నారండి. ఆత్మీయ జీవితంలో ఇదిగో కుడి ఎడమలకు తొలగిపోతూ వీళ్ళు ఒక పడవ మీద కాలేరు, 2 పడవల మీద కాలేస్తారు. కాలేస్తే ఏమవుతుంది? ప్రమాదం. ఆత్మీయ జీవితంలో ఎక్కడ నువ్వు రక్షింపబడ్డావో, విశ్వాస యాత్రను కొనసాగించుతున్నావో, ఎక్కడ కూడా కుడి ఎడమలకు తొలగిపోకుండా అతడు యెహోవా సన్నిధిలో పితరుడకు దావీదు ప్రవర్తనను సరిగా అనుసరిస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మన పితరుల ప్రవర్తన మనం అనుసరించగలగాలి. అందుకనే నీతిమంతుల ఫలము వంటి ఫలము నాకు కలుగును గాక అంటున్నాడు భక్తులు. వాళ్ళు ఎటువంటి ఫలాన్ని ఫలించారంట? నీతితో కూడిన ఫలము, యథార్థతతో కూడిన ఫలము, దేవుని దృష్టికి అనుకూలమైనవి చేసి దేవుని యొక్క గొప్పగా దీవించబడ్డారు. హల్లెలూయా. ఎలాగ దీవించబడ్డారంట? గొప్పగా దీవించబడ్డారు. కారణము ఎవరి దృష్టికి అనుకూలంగా దీవించారు? ఆకాశమంతటి సింహాసనాసీనుడైన దేవుడు, భూమి ఆకాశములకు పైగా ఉన్న దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించారు. ఒక అబ్రహాము కావచ్చు, మోషే కావచ్చు, ఒక ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, ఒక సమయాలు కావచ్చు. దేవుని దృష్టికి భక్తులు ఎలా నడిచారంట? అనుకూలంగా యథార్థముగా నడిచారు. వారి నీతితో కూడిన ప్రవర్తన ఫలము ఈ మధ్యాహ్న సమయంలో మనము కూడా అనుభవించదుము కాక. మనము కూడా అనుభవించాలి, మన పితరులను అనుసరించాలి. ఇతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు
ఎడమలకు ఎక్కడ తొలగిపోకుండా తన పితరుడైన దావీదు ప్రవక్తలను అనుసరించి నడిచాడంటే అబ్బా, తన పితరుల వైపు చూస్తున్నాడు. మన పితరులు సామాన్యమైనటువంటి ఒక అబ్రహాము గారు ఇదిగో ఎంత ఆస్తి కలిగి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, గొర్రెలు, గొడ్లు, భార్యలు, బిడ్డలు ఎంత ఉన్నా, 318 మంది పనివారు ఉన్నా, విస్తారమైన సమృద్ధి ఉన్నా, వాటి వైపు చూడకుండా దేవుడు పేరుకి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తానంట. చప్పట్లతో దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పట్టణం వైపు చూస్తాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మన పితరుల వైపు చూస్తే వారి విశ్వాసాన్ని మనం అనుభవిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. వారి ప్రవర్తన ఫలాన్ని మనం పొందుకుంటాము. వారు నడిచిన మార్గాల్లో మనము నడవగలుగుతాము. ఎక్కడ కుడి ఎడమలకు తొలగిపోకుండా దేవుడు మనలను సిద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సిద్ధపరుస్తాడు. ఈరోజున విశ్వాస జీవితంలో ఎక్కడ కుడి ఎడమలకు తొలగిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో ఎక్కడ తొలగిపోతున్నారు. దేవుని దృష్టికి ఒకప్పుడు యథార్థముగా ఉన్నవారు ఒకవేళ యథార్థత కరువైపోయిందేమో, నీతితో కూడిన ప్రవర్తన కరువైపోయిందేమో, విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో మనము పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఇతరులు పొందలేని స్థితిలో ఉన్నావేమో. ఈ రోజున పితరుడైన అబ్రహాము, పితరుడైన దావీదులు వారి ప్రవర్తన మనం అనుసరించి నడవగలిగితే వారు పొందిన ఆశీర్వాదము నీవు నీ బిడ్డలు అనుభవించుదురుగాక. నీవు నీ బిడ్డలు అనుభవిస్తారు. వారు పొందిన సమృద్ధి నీ కుటుంబంలో కూడా ఉండునుగాక. వారు పొందిన మేలు మీరు కూడా పొందుకుందురుగాక. వారు నడిచిన సియోను ప్రయాణము నీవు కూడా సియోను ప్రయాణము చేయుదురుగాక. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఒక ఆత్మీయమైన విశ్వాస జీవితంలో మన అడుగులు ప్రభు స్థిరపరుస్తాడు. మన పితరుల ప్రవర్తన మనం ఏం చేయాలంట? అనుసరించాలంట. వారిని అనుసరించినప్పుడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తున్న దేవుడు మన జీవితాల్లో ఈ కడవరి కాలమందు చేయునుగాక. అదే దేవుని ఆరాధిస్తున్నాం, అదే దేవుని వెంబడిస్తూ ఉన్నాం. నీకు దేవుడు ఏది తప్పు చేయడు, నీకు నష్టం చేయడు, కీడు రాదు, శోధన రాదు. దేవునిలో కుడి ఎడమలకు తొలగిపోకుండా యథార్థంగా ఉండగలిగితే, ఆయన దృష్టికి అనుకూలమైనవి చేయాలని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మన పితరులకు తోడయుండి నడిపించిన దేవుడు ఈ సంఘమునకు మీ కుటుంబాలకు తోడయుండి మిమ్మల్ని నడిపించును గాక. నడిపిస్తాడు, తోడుగా ఉంటాడు, ఆశీర్వాదిస్తాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు అన్నాడు కదా, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగిస్తూ ప్రతి మంచి విషయంలో ఆయన చిత్త ప్రకారంగా ఉండాలి. ఒకటి ఆయన దృష్టికి అనుకూలమైనది, రెండవది ఆయన చిత్త ప్రకారంగా మనము నడవాలండి. ఆయన చిత్త ప్రకారంగా నడవడం ఏంటో తెలుసా? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన నెమ్మదిని బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి బిడ్డలను బట్టి దేవునికి ఎల్లప్పుడూ మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞులమై ఉండాలి. దశలోనికి కృతజ్ఞులు అంటాడు, ఇదిగో దుష్టత్వము నుండి కాపాడబడి ఆయన చిత్తము చేయటయే మీకు క్షేమము. హల్లెలూయా. ఆయన చిత్తము చేయటయే మీకు ఏమిటంట? క్షేమము. ఆయన చిత్తం ఏమిటో, ఆయన దృష్టికి అనుకూలమైన దేవుడు మీరు చేయగలిగితే నీ ఇంటి వారికి దేవుడే క్షేమాన్ని ఇచ్చునుగాక. నీ బిడ్డలకు దేవుడే క్షేమాన్ని తీసుకుని వచ్చునుగాక. నువ్వు చేస్తున్న చేతి పనిలో దేవుడు క్షేమముని ఇచ్చునుగాక. నువ్వు చేస్తున్న చిన్న పనిలో దేవుడు ఆశీర్వాదము దయచేయునుగాక. నువ్వెత్తున్న ప్రతి మార్గములో నిశ్చయముతో నీవు నమ్మిన దేవుడే నిన్ను బలపరచునుగాక. ఆయన తోడుగా ఉంటాడు, బలపరుస్తాడు. ప్రతి విషయంలో దేవుడు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయడానికి మనం దేవుడికి అప్పగించుకున్నాం. మనగా దేవుని చేతులకి సమర్పించుకున్నప్పుడు దేవుడు మన దృష్టికి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడే మనము క్షేమముగా బ్రతుకుతామండి. ఇదిగో లోకంలో ఎన్నో కరోనా వైరస్ వేస్తున్నారు. ఒకవేళ ఆయన చిత్తం లేకపోతే ఏ వైరస్ కానీ ఏ రోగాలు కానీ దేశంలోకి రావు. ఒకవేళ దేవుని చిత్తమేమో చెప్పలేము. ఒకవేళ ఇంకా ప్రజలు విశ్వాస ఘాతుకులైపోయి దేవునికి విరోధముగా చేస్తున్నారేమో.
విరోధంగా లేచిన ప్రతి ఆయుధాన్ని దేవుడు ఏం చేస్తాడండి? ఆయన ఎదుట విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. కనుక దేవుడు పెట్టారా, దేవుడికి మనము విరోధమైనటువంటి కోపాన్ని రేపించే క్రియలు మనలో జరగకుండా ఆయన సంతోషపెట్టే క్రియలే మనం చేదుముగా, ఆయన సంతోషపెట్టే ఆత్మీయతను మనం పట్టుకుందుముగాక, ఆయన సంతోషపెట్టే భక్తి మనలో ఉండునుగాక, ఆయన సంతోషపెట్టే ప్రార్థనాత్మ దేవుడు మనకి ఇచ్చునుగాక. కనుక అలాగ ప్రయాణం చేస్తే దేవుని దృష్టికి అనుకూలమైనవి మనలో జరగాలని ప్రతిరోజు ఇష్టపడు. అలాగే దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అలాగే నడిపిస్తాడు. నీకు ఇష్టమైనవి చేయాలని ఎప్పుడు కూడా దేవుని అడగదు. అయ్యా, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల అసలు నీ చిత్తం ఏమిటో, నీ దృష్టికి ఏది మంచిదో అదే నా జీవితంలో జరగాలయ్యా అని కోరుకు. మేలును కోరుకుంటే దేవుడు మేలే ఉంచుతాడండి. ఒకవేళ నయోమి వలె ఒకవేళ తొందరపడి ఏం చేసినావి, రొట్టెలు బిడ్డలు విడిచి మోయాబు అక్కడ ఎంత నష్టపోయిందో, ఎంత కన్నీళ్లతో నింపబడిందో, ఎంత వేదన అనుభవించిందో, ఎంతగా సర్వ సృష్టికర్త అయిన దేవునికి విరోధమైన కార్యాలతో భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులు పోగొట్టుకుంది, ఆమె విధవరాలైంది, ఆమె 2 కోడలు కూడా కన్నీళ్లతో ఆమె నన్ను నయోమి అనొద్దయ్యా, నన్ను మారాలని, ఎందుకంటే నా జీవితం చేదైపోయింది, నా బ్రతుకు ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాను, సర్వశక్తిమంతుడు నాకు విరోధి అయిపోయారు. మరలా ఆ ప్రాంతం గురించి విని మరలా ఆ ప్రదేశానికి వెళ్ళింది. యెహోవా మరలా నయోమిని దర్శించడానికి, దేవునికి మహిమ కలుగునుగాక. మరలా దర్శించాడు. మరలా ఏ ఆశీర్వాదం కోల్పోయిందో మరలా అదే దేశంలో గొప్ప ఆశీర్వాదానికి వారసురాలుగా మార్చబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక గొప్ప దీవెనకు పాత్రురాలుగా నిలిచిందండి. అక్కడి నన్ను మారా అనవద్దు, నన్ను నయోమి అనండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మారా బ్రతుకులు కూడా మధురము చేయగలదు నీ మాట. నీ మాట జీవము గలదయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. మారా బ్రతుకులు కూడా మధురముగా మార్చగలిగినది యేసయ్య వాక్కు. చప్పలు పెడుతూ గట్టిగా దేవుని నామాన్ని మహిమపడతాం. గట్టిగా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం.